విశాఖ గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో కోటి లింగాలతో అతిపెద్ద గణనాథుడు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న ట్రస్టీ సభ్యులు కోటి లింగాల గణపతి 2 నెలలు శ్రమించారని వెల్లడి. ఇక అనకాపల్లి శిల్పులతో పాటుగా 25 మంది సభ్యులు కష్టపడ్డారని ట్రస్టీ సభ్యులు వెల్లడించారు. గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో కోటి లింగాలతో అతిపెద్ద గణనాథుడు పూజలు విశాఖ గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో కోటి లింగాలతో అతిపెద్ద గణనాథుడు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని ట్రస్టీ సభ్యులు కోటి లింగాల గణపతి 2 నెలలు శ్రమించారని వెల్లడించారు. అనకాపల్లి శిల్పుతో పాటుగా 25 మంది సభ్యులు కష్టపడ్డారని ట్రస్టీ సభ్యులు వెల్లడించారు. గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో కోటి లింగాలతో అతిపెద్ద గణనాథుడు పూజలు అందుకోనున్నాడు. ఈ సందర్భంగా ట్రస్టీ సభ్యులు మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లుగా చెప్పారు. ప్రజలందరూ వచ్చి కోటిలింగాల గణపతి ఉచిత దర్శనం చేసుకుంటారని, వచ్చే భక్తులు అన్ని విధాలుగా ఏర్పాటు చేశామని ట్రస్టీ సభ్యులు తెలిపారు. ఇక ఈ కోటిలింగాల గణపతిని 2 నెలలు శ్రమించి అనకాపల్లి శిల్పి తనతో పాటు 25 మంది సభ్యులతో విగ్రహాన్ని తయారు చేశారని, గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో లంబోదర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోటిలింగాలతో అతిపెద్ద గణనాథుడు పూజలు అందుకుంటాడని చెప్పారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ విగ్రహమైన 127 అడుగులతో ఒక కోటి లింగాలతో సంబంధించి అయితే గాజువాక డిపో ఏదైతే ఉందో, ఆర్టీసీ డిపో ఉందో, ఆ డిపో పక్కనైతే ఇక్కడ ప్రతిష్ఠించడం అయితే జరిగింది. ఇదంతా కూడా స్థానిక కళాకారులను కూడా ఎంతగానో ప్రోత్సహించిన పరిస్థితి కనిపిస్తుంది. అనకాపల్లి జిల్లాలో ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుండి ఈ కోటి లింగాలని తయారు చేయించి ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి నిర్వాహకులు అయితే మనతో పాటు ఉన్నారు, వాళ్ళని అడిగితే తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఆ కోటి లింగాలనే ఆలోచన ఎలా వచ్చింది? ఎప్పటి నుండి మీరు అసలు ఈ యొక్క వినాయకుని పెట్టే ఆలోచన మీకు ఎప్పటి నుండి ఉంది? లాస్ట్ ఇయర్ నుంచే సార్ మేము బెల్లంతో వినాయకుని పెట్టాము. బెల్లంతో పెట్టిన తర్వాత సుమారు 20 టన్నుల బెల్లంతో లాస్ట్ ఇయర్ పెట్టాం. అయితే లాస్ట్లో మేము ఏమనుకున్నాం అంటే బెల్లాన్ని భక్తులకి ప్రసాదం కింద ఇచ్చేద్దాం అనుకున్నాం. మన గవర్నమెంట్ నిబంధనలు పెట్టి అది ఇవ్వకూడదని అనగానే కొద్దిగా డిస్టర్బ్ అయ్యాం. సరే ఇది 2వ సంవత్సరం సార్ ఈ కోటిలింగాల వినాయకుని పెట్టడం. ఈసారైనా సరే స్వామివారిని ఎవరైతే బాగా నిష్ఠగా పూజిస్తారో వాళ్ళకి పూజా గదికి అందిద్దామని ప్లాన్లో మా పిల్లలు చెప్పగానే సరే అని అనుకున్నాము, మా ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా. అయితే ఈసారి కోట్లింగాలు అంటే మనకి ఇక్కడ మన ఆర్కే బీచ్లో లింగాలతో శివరాత్రి చేస్తారు కాబట్టి ఈసారి లింగాలతో శివయ్య తండ్రితోటి కొడుకుని అంటే తనని చూపిద్దామని ప్లాన్ అందరూ మా కమిటీ సభ్యులు అందరూ అనుకొని కోట్లింగాలు ప్లాన్ చేసి వినాయకుని తయారు చేయడం జరిగింది సార్. ఇది సుమారు ఇప్పటికి 2 నెలలు 15 రోజులు అవుతుంది ఇది తయారు చేయడానికి. అయితే ఇది దాదాపు 30 మంది కళాకారులు దీని మీద వర్క్ చేశారు సార్. ఇక్కడ మన లోకల్గా మన పక్క జిల్లా అయిన అనకాపల్లి వాస్తులు ఉన్నారు, అలాగే కలగడ వాస్తులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిపి 2 నెలలు దీని మీద శ్రమించి వర్క్ చేసి దేవుడిని ఇంతగా రూపొందించారు. దాదాపు ఎన్ని రోజులు ఉంచబోతున్నారు, అలానే మొత్తం ఎంతమంది జనం వచ్చే అవకాశం ఉంది, వాళ్ళందరికీ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు దాదాపు 21 రోజు ఉంచాం. ఇప్పుడు మేము 21 లాస్ట్ ఇయర్ కూడా 21 రోజు ఉంచాం సార్. ఈసారి 21 రోజుకి ఆ రోజు 21వ రోజు మంగళవారం పడ్డది, 22వ రోజుకి బుధవారం పడితే అంటే పసుపు కుంకాలతో సోమవారం తీయకూడదని ఆ 22వ రోజు ఇక్కడే నిమజ్జనం చేద్దాం అనుకున్నాం. దాదాపు వచ్చి ఎంతమంది భక్తులు వచ్చినా లాస్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ వచ్చారు. అయినా ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్నీ కూడా ఫ్రీ లైన్ పెట్టాము. మన నాయకులు రావాల్సిన నాయకులకి ఏర్పాటు చేయాల్సిన లైన్ కూడా ఎవరికి ఏ ఇబ్బంది కూడా కలగకుండా, అలాగే వాళ్ళకి మధ్యలో మంచినీళ్ళు స్పెషలిస్ట్ కూడా పెట్టాం. ఎవరికైనా చిన్న ఏమైనా అంటే మొహం తిరగడానికి ట్యాబ్లెట్లు వేయడం కూడా అన్ని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా రెడీ చేసాం సార్. ఎంతమంది రావచ్చు అనుకుంటున్నారు మీ అంచనా ప్రకారం? అంచనా ప్రకారం మన 3 జిల్లాల్లో శ్రీకాకుళం, విజయనగరం, అప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చారు, దాదాపు బెంగళూరు, అమెరికా నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్. మరి ఇప్పుడు ఆ దేవుడు ఎంతవరకు తీసుకెళ్తాడనేది మనం అది వేచి చూడాలి. దాదాపు మీ కమిటీ మొత్తం ఎంతమంది ఉన్నారు, దీనికి ఎంతవరకు ఖర్చు అయిందంటారు? దాదాపు మా కమిటీ అందరు కలిపి ఒక 20-30 మంది నెంబర్ ఉన్నారు సార్. 40 lakhs వరకు మనం చేసాం. దీన్ని ఇంకో 5 lakhs ఎక్కువైంది సార్. అది కూడా ఎలాగనుకున్నాం అంటే ఏ సారైనా సరే మనం భక్తుల దగ్గరికి వెళ్ళి తీసుకోకుండా ఎవరైనా మనకి సాయం చేస్తే వాళ్ళ రూపంలో చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు కూడా మేము ఏమంటున్నాం అంటే ఫ్రీ లైన్ కూడా ఎందుకు పెట్టామంటే ఫ్రీలో అంటే అందరూ కూడా వచ్చి చూడలేరు కదా, ఫ్రీలో చేస్తాం. మేము ఇప్పుడు ఏమంటున్నాం అన్నదానంకి ఎవరైనా సాయం చేస్తే
వాళ్ళు స్వయంగా స్వామివారి దగ్గరికి తీసుకొచ్చి దర్శనం ఇప్పించడం అనుకో. అలానే స్థానిక నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు. ఇక్కడికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు పర్యవేక్షించడానికి కూడా ప్రస్తుతం నిత్యం కూడా టీడీపీ నాయకులు అయితే వస్తున్న పరిస్థితి ఉంది. వారితో పాటు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఎలా అనిపిస్తుంది మీ పరిసర ప్రాంతాల్లో కోటి లింగాలకు సంబంధించి వినాయకులు ఏర్పాటు? చాలా గొప్ప విషయం. ఎందుకంటే మా పారిశ్రామిక ప్రాంతంలో ఇంతవరకు కూడా ఇంత అతిపెద్ద విగ్రహాన్ని 127 అడుగుల విగ్రహాన్ని ఇంతవరకు ఎక్కడా ప్రతిష్ఠించలేదు. మా జిల్లాలో కాదు, రాష్ట్రంలో కాదు, భారతదేశంలో కూడా ఇది మొదటిసారిగా మేము భావిస్తున్నాం. కోటి లింగాలంటే మరి ఎంత పెద్ద కార్యక్రమం అంటే 30 మంది కళాకారులు 80 రోజులు దీన్ని కంటిన్యూగా శ్రమిస్తేనే ఈరోజు ఈ స్వామి రూపాన్ని మనం దర్శించుకోగలుగుతున్నాం. ఈ నిర్వాహకులు శ్రీని గారు ఒక విషయం చెప్పారు, చాలా సంతోషం. ఈ లంబోదర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ప్రతిష్టని ఎప్పుడైతే నిమజ్జన చేస్తారు, నిమజ్జన చేసిన రోజున భక్తులందరికీ ఒక్కొక్కరు కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ విగ్రహాన్ని కూడా ఇస్తామని చెప్పారు. చాలా సంతోషకర విషయం. ఎందుకంటే స్వామివారికి రోజు పూజలు జరుగుతాయి, రోజు హోమాలు జరుగుతుంటాయి. అనునిత్యం కూడా మా పారిశ్రామిక ప్రాంతంలో భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలకు వచ్చి లక్షలాది మంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఆ పుణ్యఫలాన్ని ఆ ప్రజలకు కూడా ఇవ్వాలని ఆలోచించడం లంబోదర ట్రస్ట్ వారికి కూడా దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. పూర్తిగా అయితే మనం విజువల్స్ అయితే చాలా క్లియర్గా చూడొచ్చు. కోటి లింగాలతో కలిపిన ఒక